హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే నా ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను ఇండియాలో ఉన్నప్పుడు హైదరాబాద్ 2 టైమ్స్ అయితే విజిట్ చేశానండి. నా 2 విజిట్స్ కూడా హాస్పిటల్ విజిట్సే. ఫస్ట్ టైం నేను ఒకసారి వెళ్ళాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మామయ్యని అండ్ అమ్మమ్మని అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. అత్తయ్య అండ్ నేను అండ్ మాకు అయితే మా అన్నయ్య హెల్ప్ చేశారండి రావడానికి. అది ఇంకా మేము హైదరాబాద్లో ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు. నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని చెప్పేసి. ఆ అక్క వాళ్ళ మదర్ అన్నమాట, అంటే మా అమ్మమ్మకి అక్క వాళ్ళ కొడుకు ఈ అంకుల్. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. మేము ఎర్లీ మార్నింగ్ 5 కల్లా బయలుదేరి వచ్చేసామండి ఖమ్మం నుంచి ఆ రోజు హాస్పిటల్ కోసం అని చెప్పేసి. వచ్చిన తర్వాత ఇక్కడ వనస్థలిపురంలో కార్ పార్క్ చేసేసి ఇంకా హాస్పిటల్స్కి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజైతే ఈవినింగ్ అయిపోయింది హాస్పిటల్లో పని. అక్కడ నుంచి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడైతే నాకు ఇంకా బిట్స్ ఏమీ షూట్ చేయడం అయితే కుదరలేదండి, ఎందుకంటే వెళ్ళడమే లేట్గా వెళ్ళాము. అసలు వదిన వాళ్ళని కూడా కలిసి చాలా ఇయర్స్ అయింది కదా, ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాము అన్నట్టుగా ఇంకా ఆ రోజు నైట్ అయిపోవడంలో ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా వదిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ కార్ పార్క్ చేసామని చెప్పాను కదా, ఇక్కడికైతే వచ్చేసి ఇంకా భద్రాచలం రిటర్న్ అవుదాము అని చెప్పేసి అయితే బయలుదేరామండి. ఆన్ ది వే ఇంకా ఆంటీ వాళ్ళ దగ్గర ఎర్లీ మార్నింగే వచ్చాం, కానీ ఆంటీ అయితే అసలు టిఫిన్ తిని వెళ్ళాల్సిందే, ఇప్పుడు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి మా అందరిని ఆపేశారు. ఇంకా ఆంటీ ఆ రోజు బోండాకి అది ప్రిపేర్ చేసి పెట్టారు. ఆంటీ లలిత పరమేశ్వరి అమ్మవారిని చాలా కొలుస్తారంట, అదే చెప్తున్నారు. అండ్ ఒక పాట కూడా పాడారు, అది ఆంటీ సొంతంగా రాసుకొని పాడిన పాట. నేను మీకు వీడియోలో స్టార్టింగ్ అయితే చూపించాను కదండి. ఈ ఆంటీ వాళ్ళు ఏంటంటే మొత్తం ఒక 500 గజాలు ఈ ప్లేస్ అండి. దాంట్లో మొత్తం మంచిగా ప్లేస్ వదిలిపెట్టుకున్నారు, అన్ని కూరగాయలు అన్నీ పండించుకోవడానికి. ఆంటీ వాళ్ళైతే ప్రతి ఒక్క చెట్టు వేశారండి. ఈవెన్ దానిమ్మ చెట్టు, ఉసిరి చెట్టు, తమలపాకు, పాదు, ప్రతి ఒక్క చెట్టు ఉంది ఆంటీ దగ్గర. మునగ చెట్టు, మేము వెళ్ళినప్పుడైతే మునగ కాయలు కూడా మంచిగా చిన్న చిన్న కాయలు అయితే కాసున్నాయి. ఇంకా ఆంటీ అయితే బోండా పిండి కలిపి ఉంచారు అని చెప్పాను కదా, మా అత్తయ్య అయితే బోండాలు వేయడానికైతే ఉంది అక్కడ. ఆ రోజు ఏంటంటే నాగుల చవితి అండి. నేను ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి మా బాబుని తీసుకెళ్ళి పూజ చేసుకుందాము టెంపుల్కి అని చెప్పేసి మా ప్లాను. బట్ ఇక్కడ ఏంటంటే అన్ఫార్చునేట్గా ఈ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ నేను వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది, ఖమ్మం వెళ్ళేసరికి. ఇంకా ఇక్కడ అమ్మమ్మ అయితే బయలుదేరదామా ఇంకా అని చెప్పేసి వస్తే ఇంకా అత్తయ్య చెప్తుంది, ఆల్రెడీ వదిన టిఫిన్కి రెడీ చేసింది, తినేసి వెళ్దాము అని. ఇంకా అత్తయ్య అయితే ఫాస్ట్గా అయితే బోండా వేస్తుంది. మా వాళ్ళు ఎవరైనా, మా మమ్మీ కానీ మా అత్తయ్య కానీ మంచిగా పని ఫాస్ట్గా చేయడము, ఎవరైనా వస్తే పెట్టడము, ఇదంతా బాగా చేస్తారండి. వాళ్ళకి ఫస్ట్ నుంచి అలా చేసి అనుకుంటా ఇంత బాగా అయితే అలవాటైంది పని చేయడము. మా వాళ్ళు ఎలా అంటే అండి, ఎవరైనా సడన్గా వచ్చినా కూడా అస్సలు భయపడరు. ఇంకా ఫాస్ట్గా ఏదో ఒకటి చేసి పెట్టడానికి అట్లా ట్రై చేస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంకా ఎంతమందికో వంటలు చేసి పెట్టారు కదా, ఆ అలవాటు అది పోకుండా వాళ్ళకి ఇప్పుడు కూడా అంత ఓపిక ఉంది. నాకు వాళ్ళని చూస్తే మాత్రం చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎక్కడికన్నా వచ్చిన పనికి ఏం భయపడకుండా అన్నీ చేయడానికి కానీ ఇదంతా బాగా చేస్తారు. ఇంకా అత్తయ్య అయితే ఒక 2-3 వాయిలు అలా బోండాలు అయితే వేసేసింది ఫాస్ట్గా. ఇంకా ఆంటీ అయితే పొద్దున్నే చెట్లలోకి వెళ్తారంట, అదే చెప్తున్నారు మాట్లాడుకుంటూ. మేము ఇది చేసి పెట్టేసి పొద్దున్నే వెళ్తాను ఇట్లా కాసేపు మొక్కల్లోకి అని. ఆంటీకి అంత ఇష్టం అంట. అసలు ఆ ఇష్టం అంతా ఆంటీ వాళ్ళ చెట్లు చూస్తేనే అర్థమవుతుంది. అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇవాళ రేపు ఇంకా కొంచెం ప్లేస్ ఉన్న వాటిని మంచిగా అపార్ట్మెంట్స్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇది ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళదండి. బట్ ఇంకా ఇంత సిటీలో కూడా వీళ్ళు ఇంత ప్లేస్ ఉంచుకొని మంచిగా అంత చెట్లను పెంచుకుంటున్నారు అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. లైక్ ఎవరికైతే ఈ గార్డెనింగ్ ఇదంతా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రం ఈ చెట్లు అనేవి చాలా నచ్చుతాయండి. నేను బేసిక్గా నాకు మొక్కలు, ఓపెన్ ప్లేస్ ఇవన్నీ అంటే చాలా ఇష్టము. సో నాకైతే ఇది ఇలా కట్టుకున్నారు వీళ్ళు చక్కగా ప్లేస్ వదిలిపెట్టుకొని అని చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంకా సిటీలో మనకి తెలిసిందే కదా, చాలా ప్లేస్ కానీ అదంతా వదిలిపెట్టడం అంటే చాలా కష్టము, ఎవరికి అది పాసిబుల్ కాదు. బట్ ఈ అన్నయ్య ఆంటీ వాళ్ళైతే చాలా మంచిగా ప్లేస్ వదిలిపెట్టుకొని ఇన్ని రకాల చెట్లు అయితే పెంచుతున్నారు. ఇంకా వెజిటేబుల్స్ కూడా అండి, వెజిటేబుల్స్ కూడా చక్కగా అలా
కోసేసుకొని వచ్చి ఇలా వండుకోవచ్చు కదా. ఇంకా హైదరాబాద్లో అంటే ఎక్కడెక్కడి నుంచో వెజిటేబుల్స్ రావాలి, అంటే వేరే ప్లేస్ నుంచి అయితే రావాలి కదా ఇంత పెద్ద సిటీకి. బట్ వీళ్ళు సిటీలోనే ఉండి అలా పక్కన మొక్కల్లో నుంచి కూరగాయలు తెచ్చుకొని వండుకోవడము అనేది అసలు చాలా హెల్తీ అండ్ చాలా అదృష్టం కూడా అని అనిపిస్తుంది. ఇక్కడ బోండాలు అయితే చూసారా, ఆంటీ పిండి బాగా కలిపారు, మంచిగా అసలు మంచిగా రెడ్ కలర్లో అయితే వస్తున్నాయి. ఇంకా ఆంటీ అయితే మాట్లాడుతూనే చట్నీ అది చేసి పెట్టారు. ఇంకా మేము తీసుకెళ్ళడానికైతే కొన్ని కూరగాయలు కూడా కోసించారు ఆల్రెడీ, అవన్నీ పక్కన పెట్టున్నారు. ఇంకా చెప్తున్నారు ఇంకా వెతికితే కొన్ని వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయమ్మా, అవి కూడా తీసుకెళ్దురు కానీ వెళ్ళి చూద్దాము అని చెప్పేసి. నాకైతే ఈ బోండాలు ఇంత మంచిగా కనిపిస్తూ ఉంటే ఒక చిన్న బిట్ అలా రికార్డ్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే రికార్డ్ చేస్తూ ఉన్నానండి. ఆంటీ అయితే స్వతహాగా లలిత పరమేశ్వరి అమ్మవారి మీద ఒక పాట రాసుకున్నారంట, అదే చెప్తున్నారు. అసలు ఎంత బాగా పాడారంటే నాకైతే చాలా బాగా అనిపించిందండి. నాకు చాలా నచ్చి రికార్డ్ అయితే చేశాను. పాట ఒకటి పాడుతున్నాను, నాకు అది మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఇస్తాను అనమాట. సొంతంగా వచ్చింది అమ్మవారి లేవటం నిద్రలోనే వచ్చేసింది. లలితమ్మ అమ్మా లలితమ్మ నా బంగారు తల్లివమ్మ అమ్మా లలితమ్మ, నీ రాక కోసమై వాకిళ్ళు కడిగి ముత్యాల ముగ్గులే పెట్టి తినమ్మ, నీ రాక కోసమై వాకిళ్ళు కడిగి ముత్యాల ముగ్గులే పెట్టి తినమ్మ, ఆ ముత్యాల ముగ్గుల మీద మహిళలు సన్న జాజులే చల్లి తినమ్మ అమ్మ లలితమ్మ, లలితమ్మ నీ పసిడి పాదాలు మా ఇంట్లో మోపవమ్మ అమ్మ లలితమ్మ, అమ్మ లలితమ్మ, నీ రాక కోసమై బంగారు సింహాసనమే ఏచితినమ్మా, నీ రాక కోసమై బంగారు సింహాసనమే ఏచితినమ్మా, నీవు అందులో ఆసీనురాలువు కమ్మా, నీవు అందులో ఆసీనురాలువు కమ్మా, నీ కొరకై బంగారు పళ్ళమే తెస్తినమ్మా, నేనేమో గంగా జలమే తెస్తినమ్మా, నేనేమో గంగా జలమే తెస్తినమ్మా, నీ పాదాలు కడిగి నీ పాదాలు కడిగి నీ పాదాలు కడిగి పసుపు రాసి పారాయణమే దిద్ది తినమ్మా, పసుపు రాసి పారాయణమే దిద్ది తినమ్మా, అమ్మా లలితమ్మ, అమ్మా లలితమ్మ నా బంగారు తల్లివమ్మ, నీ పసిడి పాదాలు మా ఇంట్లో మోపవమ్మ అమ్మా లలితమ్మ, నీ పాదాల అందెలా సవ్వడి కొరకై నా శివులేమో ఎదురే చూచెనమ్మ, నా శివులేమో ఎదురే చూచెనమ్మ, అమ్మా లలితమ్మ, అమ్మా లలితమ్మ, నీ కరములకేమో బంగారు గాజులే తొడిగి తినమ్మా, నీ కరములకేమో బంగారు గాజులే తొడిగి తినమ్మా, నీ చెక్కిళ్ళకేమో గంధమే పూచి తినమ్మా, నీ చెక్కిళ్ళకేమో గంధమే పూచి తినమ్మా, నీ కలువరేకుల కన్నులకేమో కాటుకే దిద్ది తినమ్మా, కాటుకే దిద్ది తినమ్మా, నీ నుదుటనేమో చంద్రబింబముగా కుంకుమే దిద్ది తినమ్మా, నీ నుదుటనేమో చంద్రబింబముగా కుంకుమే దిద్ది తినమ్మా, అమ్మా లలితమ్మ, అమ్మా లలితమ్మ నా బంగారు తల్లివమ్మ, నా బంగారు తల్లివమ్మ, నీ పసిడి పాదాలు మా ఇంట్లో మోపవమ్మ, నీ పసిడి పాదాలు మా ఇంట్లో మోపవమ్మ, అమ్మా లలితమ్మ, నీ పాదాల అందెలా సవ్వడి కొరకై నా చెవులేమో ఎదురే చూచెనమ్మ, నా చెవులేమో ఎదురే చూచెనమ్మ,
అమ్మా లలితమ్మ నీ కొరకై పట్టు వస్త్రములు వడి బియ్యము పసుపు కుంకములు పూలు గాజులే తెస్తినమ్మా నీకేమో నేను వడి నింపితినమ్మా నీకేమో నేను వడి నింపితినమ్మా నీకేమో పంచభక్ష పరవన్నములు నైవేద్యములే పెట్టి తినమ్మా నీకేమో పంచభక్ష పరవన్నములు నైవేద్యములే పెట్టి తినమ్మా నీవు ఆరగించవమ్మా నీవు ఆరగించవమ్మా అమ్మా లలితమ్మ అమ్మా లలితమ్మ నీ పప్పులోన మల్లెలు మొల్లలు పున్నాగ సంపంగి పువ్వులే పెట్టి తినమ్మా నీ పప్పులోన మల్లెలు మొల్లలు పున్నాగ సంపంగి పువ్వులే పెట్టి తినమ్మా అమ్మా లలితమ్మ నా బంగారు తల్లివమ్మ నా బంగారు తల్లివమ్మ నీ పసిడి పాదాలు మా ఇంట్లో మోపవమ్మా అమ్మా లలితమ్మ ముత్తైదువులందరము కలిసి నీ పారాయణమే చేసిదిమమ్మా ముత్తైదువులందరము కలిసి నీ పారాయణమే చేసిదిమమ్మా మా పసుపు కుంకములు చల్లగా కాపాడవమ్మా మా పసుపు కుంకములు చల్లగా కాపాడవమ్మా అమ్మా లలితమ్మ అమ్మా లలితమ్మ నీ రాక కోసమై మా ఇంట్లో పశుపక్షాదులు పూల మొక్కలు ఎదురే చూచెనమ్మా నీ రాక కోసమై మా ఇంట్లో పూల మొక్కలు పశుపక్షాదులు ఎదురే చూచెనమ్మా నీ పసిడి పాదాలు మా ఇంట్లో మోపవమ్మా నీ పాదాల అందెలా చవ్వడికి ఎంత బ్యూటిఫుల్గా పాడారు కదండి పాట. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఎంత భక్తి ఉంటేనో మనసులో ఎంత బాగా పాట పాడగలుగుతారు అని అనిపించింది. ఇంకా ఆంటీవి చేస్తూ ఉంటే ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారు. ఆంటీ కోసం మార్నింగ్ అయితే ఇంకా చిన్నగా ఒక క్లిప్ అక్కడ కూడా రికార్డ్ చేసుకున్నాను ఆంటీ వాళ్ళ ఫ్రెండ్తో. ఆంటీ వాళ్ళు ఈ మధ్య సుహాసిని పూజ చేసుకున్నారంట. ఐ థింక్ దసరా నవరాత్రుల్లో అనుకుంటా. అప్పుడైతే ఆ ఫొటోస్ కూడా చూపిస్తే నాకు చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం విన్నానండి. మీకు ఎవరికైనా తెలుసా ఈ పూజ? ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. దీని విధానం కూడా నాకు చెప్పండి ఎవరికైనా తెలిస్తే. సో నేను కూడా నెక్స్ట్ టైం యూట్యూబ్ ఛానల్లో వేరే వాళ్ళతో షేర్ చేసుకోగలుగుతాను. ఇక్కడ చూసారా తులసి చెట్టు దగ్గర ఆంటీ ఎంత బాగా పూజ చేసుకుందో. నాకు ఈ తులసి కోట దగ్గర ఈ ముగ్గులు ఇవన్నీ చూసి చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు కార్తీక పౌర్ణమి వచ్చిందంటే చాలు పొద్దునుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, మార్నింగ్ టైం ఏమో రామాలయం దగ్గరలో అక్కడ ఒక శివాలయం ఉండేది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ తులసి కోట దగ్గర పూజ చేసుకొని ఒత్తులు లిగించుకొని అక్కడ భోజనం అయితే చేసేవాళ్ళము. ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. ఎంత బాగుండేయో ఆ డేస్ అంతా. ఇక్కడ చూసారా ఆంటీ అయితే చట్నీ తాలింపు పెట్టడానికి అయితే కరివేపాకు తెస్తున్నారు. ఇది పల్లెటూరులో మనం వెళ్ళి పెరళ్ళలో తీసుకొస్తాం కదా, ఆంటీ అయితే సేమ్ అలానే హైదరాబాద్లో కూడా చక్కగా చిన్న పెరడు పెట్టుకున్నారు పక్కన. మంచిగా అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ వేడి వేడి బోండాలు అయితే రెడీ అయిపోయాయి. బోండాలు అయితే మంచి కలర్ రావడానికి ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇక్కడ ఎప్పుడు నైట్ కలిపి పెట్టుకుంటే బోండా పిండి కొంచెం పెరిగేసుకొని మంచిగా తెల్లారేటప్పటికి బాగా ఫర్మెంట్ అవుతుంది పిండి. అండ్ బోండాలు అయితే మంచి కలర్ అయితే వస్తాయి. మీలో ఎవరైనా ఈ టిప్ తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెంచేయండి. తెలియని వాళ్ళు ఉంటే ఇలా ఫాలో అవ్వండి. బోండాలు అయితే చాలా బాగా వస్తాయి మంచి కలర్తో. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మంచిగా పిండి కూడా ఫర్మెంట్ అవుతుంది మనకి టైం ఉన్నప్పుడు. ఇంకా మనకి టైం లేదు అని అంటే మాత్రం కొంచెం సోడా వేసుకోవాలి. సోడా అందరూ ఇష్టపడరు కాబట్టి ఇలా పెరుగు కలిపి పెట్టుకుంటే మాత్రం మంచిగా వస్తాయి. ఇక్కడ ఫైనల్గా అయితే సర్వింగ్ టైం. ఇంకా మా అమ్మమ్మ అయితే అంకుల్తో పాటు బయట కూర్చొని మంచిగా మాట్లాడుకున్నారు కొంచెం సేపు. ఇంకా వాళ్ళు వెనకటి సంగతులన్నీ చెప్పుకుంటూ కూర్చున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా అత్తయ్య అయితే ఇక్కడ అందరికీ పెట్టేసిన తర్వాత అందరికైతే సర్వ్ చేసేసారండి. ఈలోపు ఆంటీ వాళ్ళ అబ్బాయి అంటే అన్నయ్య కూడా కిందకైతే వచ్చారు. ఇంకా వీళ్ళకి అందరికీ తీసుకెళ్ళి అయితే టిఫిన్స్ ఇచ్చేసాము. ఫైనల్లీ టేస్టింగ్ టైం. వేడిగా ఎమ్మి బోండా అయితే రెడీ చేశారు ఎర్లీ మార్నింగ్ టైంలో. నేనైతే తినలేదు. ఆ రోజు చెప్పాను కదా నేను వెళ్ళి పూజ చేసుకునేది ఉంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ నాగేష్ అన్నయ్య అంటే ఆంటీకి అల్లుడు అవుతారు. నేను ఆల్రెడీ ఫుల్ వ్లాగ్ కూడా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడేమో సతీష్ అన్నయ్య ఆంటీ వాళ్ళ అబ్బాయి.
ఇక్కడ ఈ హౌస్ ఏంటంటే 3 ఫ్లోర్స్ అండి. ఇక్కడ కింద సింగిల్ బెడ్రూమ్, ఇంకా అన్నయ్య ఆఫీస్ రూమ్ పెట్టారు. అన్నయ్య అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారు. వీళ్ళు 3 ఫ్లోర్స్లో ఏంటంటే చక్కగా మిడిల్ ఫ్లోర్లోనేమో డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకున్నారు. మంచిగా ఒక గెస్ట్ రూమ్ కూడా వచ్చింది. ఇంకా పైన 3rd ఫ్లోర్లో అయితే పెంట్ హౌస్. అక్కడ కూడా మంచిగా మొక్కలు, కూరగాయ మొక్కలు అవి వేసుకోవడానికి ప్లేస్ అయితే వదిలిపెట్టారండి. ఇలా ఇంటి ముందుకైతే ఒక ఆఫీస్ రూమ్ పెట్టుకున్నారండి. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, అన్నయ్య అయితే రియల్ ఎస్టేట్ చేస్తారు అని చెప్పేసి. సో ఆఫీస్ రూమ్ ఇది ముందుకి ఇలా అయితే షట్టర్ ఇచ్చేసి పెట్టేసుకున్నారు. ఇక్కడ పైకి వస్తే ఏంటంటే మిడిల్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. దీనికి మంచిగా వీళ్ళు ముందు ఓపెన్ ప్లేస్ కూడా పెట్టుకున్నారు. అండ్ ఒక గెస్ట్ రూమ్ కూడా వచ్చింది ముందు సైడ్లో అయితే. ఇక్కడ చూసారా ఎంత బాగా ఇంటీరియర్ చేయించుకున్నారో. తినైతే సుధా, అన్నయ్య వాళ్ళ వైఫ్. తిను నా సబ్ జూనియర్ అంట నా స్కూల్లో. నాకు ముందైతే గుర్తు రాలేదు. దాని తర్వాత ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పింది నేను అది సేమ్ స్కూలు అని చెప్పేసి. దాని తర్వాత అయితే పడ్డాను. ఇంకా వీళ్ళది కూడా, సుధా వాళ్ళది సేమ్ మా ఊరి పక్కన ఊర్లోనే ఉంటారు వీళ్ళ పేరెంట్స్ కూడా. అమ్మమ్మ అయితే ఆల్రెడీ వచ్చి వీళ్ళతో మాట్లాడుతూ ఉంది. సుధా వాళ్ళ బాబు ఏంటంటే స్కూల్ టైం, 2 బాబులు వాళ్ళకి ఇంకా స్కూల్ టైం అయింది. తను మంచిగా పాపం హడావుల్లో ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా బయలుదేరడానికి అని చెప్పేసి. ఆ టైంలోనే మనం పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి కదా. వీడైతే ఒక బాబు. అమ్మమ్మ అయితే ఆల్రెడీ వచ్చింది అని చెప్పాను కదా, ఇంకా వాళ్ళని చూస్తుందన్నమాట. నేను హాల్లో వీడియో అది రికార్డ్ చేస్తుంటే చెప్తుంది సుధా, లోపల కూడా తీసుకో కావాలి అని అంటే అని. ఇలాంటి దగ్గర అస్సలు మొహమాట పడను కదా, మంచిగా లోపలికి కూడా వెళ్ళి వీడియో అయితే మంచిగా రికార్డ్ చేశానండి. ఇంటీరియర్ అయితే ఎంత బాగా చేయించుకున్నారో అన్నయ్య వాళ్ళు, చాలా బాగా అనిపించింది. అసలు కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం కానీ అసలు బాగా సెలెక్ట్ చేసుకున్నారు అని అనిపించింది. ఎప్పుడైనా ఇంటికి ఇంటీరియరే కదండి మెయిన్. ఇల్లు అనేది ఎంత బాగా కట్టుకున్నా ఆ ఇంటీరియర్ చేపించాక సర్దుకోవడము, దానివల్లనే దానికి మంచిగా లుక్ అయితే పెరుగుతుంది అని అనిపించింది నాకు. అన్నయ్య వాళ్ళది పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి. ఇందాక చూపించాను కదా, అదొక బెడ్రూము. ఇక్కడ కిచెన్, ఇక్కడ పూజా గది వచ్చింది. పూజా గదికి గ్లాస్ డోర్ అయితే పెట్టించుకున్నారు. చిన్నపిల్లలు లేకుండా ఉంటే ఇలా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా పైనకైతే క్రాకరీ పెట్టించుకుంది. ఈ హాల్లో కూడా ఎక్కువ లేకుండా మంచిగా నీట్గా చేయించుకున్నారు. అండ్ ఈ వెనక సైడ్లో అయితే ఒక బెడ్రూమ్ వచ్చింది. వీళ్ళకి చుట్టూ తిరగడానికి కూడా మంచిగా ప్లేస్ వదిలిపెట్టుకున్నారండి ఇంటి చుట్టూ. ఈ కూరగాయ పాదులు చూసారా, కింద నుంచి అయితే పైకి అయితే వచ్చాయి. ఇది మునగ చెట్టు, ఇందాక నేను ఆల్రెడీ చూపించాను. చిన్న చిన్న కాయలు అయితే కాసున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు ఈ టైంకి అయితే మంచిగా పెద్దవి ఉంటాయి. ఈ ముందు కూడా వీళ్ళు ఏంటంటే ప్లేస్ ఎక్కువ కంజెస్టెడ్గా లేకుండా మంచిగా ఎక్కడికక్కడికి బాగా ప్లేస్ వదిలిపెట్టుకున్నారండి. ఇది 500 గజాలు అవ్వడంలో. ఈ ముందు ఏంటంటే వీళ్ళు ఓపెన్ ప్లేస్ పెట్టుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఒక గెస్ట్ రూమ్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అంటే హౌస్తో పాటు కాకుండా ఇలా ముందుకైతే కట్టుకున్నారు. ఇదైతే చాలా బాగా అనిపించింది. ఇంకా పైన 3rd ఫ్లోర్లో ఒక రూమ్, అండ్ దానికైతే మంచిగా ముందు కూరగాయలు పెట్టుకోవడానికి అయితే రూమ్ కూడా వేసుకున్నారు. నేను ఆ బిట్ కూడా రికార్డ్ చేశాను, బట్ సంహవ్ అది నా దగ్గర అయితే ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి. ఏమో టమాటా ఇవన్నీ ఒక 20 చెట్లు పెట్టా ఇక్కడ దాకా. ఇయ్య మిరప చెట్లు ఒక 100 చెట్లు దాకా ఉన్నాయి. ఈ కాస్తే మాకు ఇంట్లో కారాలన్నీ కూడా సరిపోతాయి మంచిగా. అవి వంకాయ చెట్లు, తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు మొన్న కోసేనా, మొన్న ఫస్ట్ వచ్చినాయి. ఇక వస్తాయి, ఇక చెట్టు లేత లేత కాయలు అయితే బాగుంటాయి. ఎక్కువ లేవు, 2-3 కూరకు వచ్చినా బాగుంటుంది. పాప మా ఆంటీ అయితే ముందు రోజు కొన్ని కూరగాయలు అయితే కోసి పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా చూస్తున్నారు మాకు ఇవ్వడానికి, ఇంకా ఏమైనా పండితే రెడీగా ఉంటే కోద్దాము అని చెప్పేసి. ఈ నల్ల వంకాయలు ఉన్నాయి కదా, అవైతే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాయి చెట్లు. నాకైతే అసలు ఎంత ఇష్టమో. మా అమ్మ కూర చేస్తే అది నిజంగా అమృతంలా ఉండేది. అది అమ్మ చేతి వంటో తెలియదు, లేకపోతే ఆ చెట్టు ఇంట్లో పండించడము, ఆ కాయలు అంత ఫ్రెష్గా ఉండడమో తెలియదు. ఇంకా ఆంటీ అయితే అప్పుడు చిక్కుడుకాయల చెట్లు కూడా వేశారండి. అసలు చాలా ముందేసినట్టున్నారు. మేము వెళ్ళినప్పటికే చిన్న చిన్న పిందెలు అయితే పడ్డాయండి. ఇవి మామూలుగా ఏంటంటే సంక్రాంతికి ఫుల్గా కాస్తాయి చిక్కుడుకాయలు, బట్ ఆంటీ ముందు వేయడం వల్ల నవంబర్కి మంచిగా పిందెలు అయితే వచ్చాయి. ఇంకా ఇక్కడ కిందంతా సొరకాయ పాదులు,
కింద ఈ సొరకాయలు కాసేసరికి ఆ సొరకాయలు ఎతుకుతున్నారనమాట. ఈ పాదుల్లో దాక్కొని ఉంటాయమ్మా అని చెప్పేసి. ఈ సొరకాయలు అయితే మాకు 2-3 అయితే ఇక్కడ దొరికాయండి. ఇన్ని చెట్లు వేసారు, మంచిగా మిరప చెట్లు వేసారు, తోటకూర మడి కట్టారు, వంకాయలు, తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు. ఇది చూసారా, గంగిరేక్కాయలు అంటారు కదా, లావుగా ఉంటాయి, ఆ రేగి చెట్టు అనమాట. ఇదేమో దానిమ్మ కూడా మంచిగా ఒక కాయ అయితే కాసి ఉండింది మేము ఉన్నప్పుడు. అరటి చెట్టు, నూరు వరహాల చెట్టు అంటారు కదా అది, ఉసిరి చెట్టు, ఇంకా అన్ని చెట్లు వేశారు. హైదరాబాద్లో ఇంత బాగా గార్డెనింగ్ మీకు ఎలా అనిపించిందండి? నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇంకా మేమైతే బయలుదేరామండి. మాకు అందరూ బయటకు వచ్చి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.